నుంచి ఆ రథం పెట్టేట్టు అనుకున్నాను. నయన పథగామి అనే ఆర్తి అంత గొప్పదండి. నా కంటికి కనిపించు అని ప్రార్థించాడు స్వామి కటాక్షం. అలాంటి జగన్నాథ స్వామి వర్ణం నీలమణి వర్ణం. మణి ఉందనుకోండి, తాను బ్రతికి ఉన్నట్లుగా భావించేవాడు ఒకప్పుడు. మణి ఎవరి దగ్గర ఉంటే వారందరినీ సేవించడం. మణి దాని విలువను తెలిసిన వాడి చేతిలో పడిందనుకోండి, దాన్ని వాడు భద్రపరిచి దాని విలువను గుర్తించి దాన్ని ఫలం పొందుతాడు. ఒకసారి ఒక మహానుభావుడు ఆళ్వార్ల అనుభవంలోని ఆనందాన్ని ఇలా ఒక శ్లోకంలో చెప్తాడు. మోహరు పీడితం. ఒక కోతికి ఒక మంచి మణి దొరికిందండి. ఆ దొరకగానే ఆ కోతి ఈ మణిని చూసింది, ఏదో పండు అనుకుంది. ఆ పండుతో కొరికింది. అదేం కొడుకుబడలేదు. దాన్ని అటు ఇటు రాపిడి చేసి అదేమి రాపిడికిలోను కాలే, మంచి మణి కదండి. ఇప్పుడు అమ్మే మణులు వేరు, ఇవన్నీ శమంతక మణులు. ఎవడు పెట్టుకున్న వాడికి శమ సుఖం అనేది అంతకం తొలగిపోతుంది. కానీ శమంతకమణి ఉపాఖ్యానం అంత గొప్పది. మరి అలా ఆ మణిని దొరికిన ఆ కోతి అసలు ఏమిటి దీని స్వరూపం అని అటు ఇటు కాసేపు ఆడి ముద్దాడి కొరికి కిరికి లాగి ఆవల విసిరేసిన తర్వాత ఆ మణి అనుకుందట, నా కర్మ బాగులేదు కనుక వీడి చేతులు పట్టాలి. సరేలే, ఎవడైనా యోగ్యుడైన వాడు వస్తాడు, నా విలువ గుర్తిస్తాడు అనుకున్నాడు. ఈలోగా మామూలుగా అక్కడ సంచరించే ఒక వ్యక్తి ఆ మణిని చూశాడు. కాస్త బాగా మెరుస్తూ ఉంటే దేనికైనా పనికొస్తుందో ఏమో అని వాడు వెంట చేత పట్టుకొని ఒక కొట్టు వద్దకు వచ్చాడు. కొట్టు వద్దకు వస్తే ఆ కొట్టువాడి దగ్గర ఏదో కొన్నాడు. కొన్న తర్వాత ఈ మణిని చూపించాడు. బాగా మెరుస్తూ ఉంది, వాడికి ఇది మణి అని తెలియదు. ఆ మణి ఆ పేపర్ వెయిటర్గా పెట్టుకుందామా అనుకుని అది ఇస్తామా అంటే ఆ ఇస్తే వాడికి పల్లికాయలు ఎవరు చేతిలో వచ్చాడు. వాడు ఆ మణి అక్కడ పెట్టి వాడు పోయిన తర్వాత ఈ మణి విలువ తెలిసిన ఒక వ్యాపారి అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమయ్యా దేనికి వాడుకున్నాం అంటే లేదండి ఇలా ఒక ఆయన ఇచ్చాడు. సరే కొంత నాకు అవసరమై ఉన్నది అని చెప్పి ఆ మణిని వాడికి కొంత చెల్లించి తీసుకెళ్ళి ఆ మణిని పరీక్షిస్తే అది సాక్షాత్తు ఇంద్రనీల మణి. ఆ మణి ఎక్కడ లభించిందని పూరి జగన్నాథ్ సముద్రంలో నుంచి వెలువడిన నీలమణి. చూడండి, ఇప్పటికి కూడా అక్కడ దారు కర్ర రూపంలో పరమాత్మ వెంచేస్తారు. అక్కడ ఈ పెరుమాళ్ళని కొంతకాలమైన పిదప మార్పు చేసినప్పుడు ఆ సముద్రం నుంచే కర్ర లభిస్తూ ఉంటుంది. ఆ కొట్టుకొస్తుంది ఆ తరంగాలతోటి. దానిని చేసి స్వామి మూర్తిని ఒక 6 మాసాలు సిద్ధం చేస్తారు. అక్కడ ఉంది ఇప్పటికీ ఆ ప్రక్రియ. కనుక ఆ మణి విలువైన వాడి చేతిలో పడడం వలన దానికి వైభవం పెరిగినట్టుగా పరమాత్మ వైభవం తెలిసిన వాడి మనసులో నిలుపుకోగలిగితే ఆ వైభవం అంతగా మనం అనుభవించవచ్చు అంటారు. అలా మణి
భగవద్ విషయము అని అంటారు. భగవంతుడి గురించి అనుకోవడంలో ఉండే గొప్పతనం అది. ఆ గొప్ప వైభవం మణిది. మణి అంటే ఏమిటంటే స్వయం ప్రకాశకం, పరప్రకాశకం, మణి లక్షణం. దానిని ఎవడో దీపాలు పెట్టి వెలిగించాల్సిన పని లేదు. ఇప్పుడు వాడెవడో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఒరిజినల్ డైమండ్ అనే లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ డైమండ్ చూపిస్తాడు, అది ధగ మెరుస్తూ ఉంటుంది. వీళ్లకు తెలియదు దాని కింద మైక్రో సిస్టంతో పవర్ ప్రొడ్యూస్ చేస్తాడు. ఇలా మోసపూరితమైన మణి కాదు, నిర్మలమైన పరమాత్మ అనే ఒక మణి. నరత్నమన్విష్యతి మృత్యతే హి తత్ కాళిదాసు ప్రయోగం. రత్నం అనేది మనం వెతుకుంటూ వెళ్ళాలి కానీ మనల్ని వెతుకుంటూ రాదు. పరమాత్మను మనం వెతకడం ప్రారంభిస్తే రంగనాథ స్వామి ఎప్పుడో ఒకసారి ఆయనను సేవించాలి అనుకున్నాం అనుకో. కులశేఖర ఆళ్వార్ రోజు శ్రీరంగ యాత్ర చేయాలి అనుకునేవాడు. ఏదో రాచరికపు పనుల వల్ల ఆయనకు అవాంతరం. రంగనాథ స్వామి అక్కడి నుంచి రోజు తలపైకెత్తి కులశేఖరుడు వస్తాన్నారే, ఇంకా బయలుదేరాడా లేదా అని ఆలోచిస్తాడు. తిరుమల శ్రీనివాసుడు కూడా మనము స్వామి మీ దగ్గరికి మేము వస్తాం అని అనుకుంటే ఆయన మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తెలివైన వాడు ఏం నమస్కారం పెడతాడు, నీ కొండకు నీవే రప్పించు స్వామి, మా ప్రయత్నంతో మేము రావడం కాదు, నీవు మా జీవితంలో నిన్ను చూడగలిగిన యోగ్యత నాకు ఆపాదింపజేసి రక్షింపజేసుకో నిన్ను అని కోరుతారు ఆడవంతా. భగవంతుని అలా స్తోత్రం చేస్తూ భగవద్ అనుగ్రహం పొందడం మణి వలె పరమాత్మ వద్దకి వెళ్ళాలి అన్న, సేవించాలి అన్న భావన ఎవరిలో ఉంటుందో అలాంటి వాళ్ళకి మణి సదృశాహాయం. లీలాశుకుల వారంటారు, మణి విడంబిని మనోహరే తస్య వపుషి. మహర్షులు, మునులు, దేవతలు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి పరమాత్మ సౌందర్యాన్ని చూస్తూ మణి విడంబిని, మణి వలె ప్రకాశిస్తూ దేదీప్యమానముగా ఉన్న పరమాత్మని చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. హోమమంచత జపమంచత, రోజు చేసే పనులు కూడా మానేసి పరమాత్మని చూస్తూ ఉన్నారట. మణివర్ణుడైన కృష్ణ పరమాత్మని. మణి విడంబిని మనోహరే తస్య వపుషి. భగవంతుణ్ణి ఎంత చూసినా తనివి తీరనంత ఆనందం అనుగ్రహిస్తాడు. వాళ్ళ నిన్న చూసాం వాడెందుకులే అని అనుకుంటే అందుకంటే దౌర్భాగ్యమేముడు. క్షణే క్షణే నవత. ఇప్పుడు చూసి వచ్చిన దానికి మళ్ళీ చూసేదానికి ఓ గొప్ప వ్యత్యాసం చూపిస్తాడు, ఆనందింపజేస్తాడు. అలాంటి పరమాత్మ అని చెబుతారు. మారే మణివర్ణ. 3 రోజుల ఉపన్యాసం ఈ ఒక్క పదం. ఆశ్రిత వ్యామోహం ఎలా ఉంటుంది పరమాత్మ. రఘువంశంలో